ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ అధినేత జగన్ భేటీ ఏపీలో టీడీపీ, వైసీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. మోడీ జగన్ భేటీ అంశంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ భేటీ సందర్భంగా ప్రధాని సీఎం చంద్రబాబు వ్యాఖ్యల గురించి ఆరా తీశారు, కంటతడి పెట్టారు. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇది. ఈ విషయాన్ని స్వయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు చెబుతున్న పెట్టుబడుల లెక్కపై ప్రధాని మోడీ జగన్ నుంచి ఆరా తీశారు. 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగాయని అన్నారని, నిజమా జగన్ అని ప్రధాని తనను ప్రశ్నించారని జగన్ చెప్పారు. దీనిని బట్టే ప్రధాని మోడీని చంద్రబాబు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థమవుతుందన్నారు. ప్రధాని మోడీ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భేటీలో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధానిని కలిశారని టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదాపై జగన్ వెనకడుగు వేయడమే అందుకు కారణమని అంటున్నారు. హోదా ఇవ్వడం అంటే మోడీ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తారా లేదా, ఎప్పుడు చేయిస్తారో చెప్పాలని అంటున్నారు. చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని, మీడియాని ప్రభావితం చేస్తున్నారని, తాను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే వాళ్ళ నుంచి సమాధానం కూడా వచ్చిందని, మే 10న కలిసేందుకు వెళుతూ పాత లేఖ తీసుకువెళతానా, ఓ పత్రిక ఈ నెల 10న ఇచ్చిన లేఖను పక్కన పెట్టి ఫిబ్రవరి 17న రాసిన లేఖను ప్రస్తావించారని జగన్ విమర్శించారు. ఏ ఈడీ అధికారి లేఖ ఇచ్చారో ఆ పత్రికనే చెప్పాలని జగన్ నిలదీశారు. ఈడీ అధికారులు గాంధీ, ఉమాశంకర్ గౌడ్లు టీడీపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని జగన్ గతంలో ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ జగన్ మోడీతో కాళబేరానికి వెళ్లారా లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న అని, లేఖ ఎప్పటిది అన్నది ముఖ్యం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.